రావడం జరిగింది. మరి ఇందులో పాలు పంచుకుంటున్నటువంటి గ్రామ సర్పంచ్ అక్క రాజావ గారికి, మరియు ఏఐపిసి చైర్మన్ మనీష గారికి, మరియు అంగన్వాడీ ఉపాధ్యాయులు, మరి మా పాఠశాల ఉపాధ్యాయులు, పాత్రికేయ మిత్రులు, గ్రామ ప్రజలు అందరికీ కూడా మా పాఠశాల తరఫున స్వాగతం మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే బడిబాట కార్యక్రమంలో నేను చెప్పాల్సింది ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు ఉన్నాయి. మరి ఇట్లాంటి వసతులు ఉన్నాయి. తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం రెండిట్లలో కూడా బోధన జరుగుతుంది. మరి ఇట్లాంటి అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. మరి ప్రైవేట్ పాఠశాలలో వేలకు వేల ఫీజులు కట్టి మరి ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు మా ప్రభుత్వ పాఠశాలను ఎన్నుకోవాలని మేము అందరం కూడా ఉపాధ్యాయులు అందరం కూడా కోరుతున్నాం. మరి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉంది. గత 2-3 సంవత్సరాల నుంచి మనకు 100% ఎస్ఎస్సీలో ఉత్తీర్ణత కూడా ఉన్నది. మన పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క వేకెన్సీస్ కూడా ఏం లేకుండా ఫుల్ఫిల్గా ఉన్నారు. మరి అనుభవజ్ఞమైన ఉపాధ్యాయులు ఉన్నారు. విశాలమైన ఆట స్థలం ఉన్నది. అలాగే విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్స్ ఇస్తున్నాం, మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. మరి వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ప్రభుత్వం ప్రకటించినట్లుగా మరి అల్పాహారం కూడా, పాలు అల్పాహారం కూడా ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి మరి ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా వచ్చినప్పుడు, ఉచితంగా వచ్చినప్పుడు మనం అందరం కూడా ఉపయోగించుకొని మా ప్రభుత్వ పాఠశాలలో మీ విద్యార్థులందరినీ, మీ పిల్లలందరినీ చేర్పించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. మరి ప్రభుత్వ పాఠశాలల్లో ఒత్తిడి లేని విద్య ఉంటుంది. ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నాం, ఇంగ్లీష్ మీడియం ఉన్నది. మా పాఠశాల చదివిన విద్యార్థి ఎలాంటి కష్టానికైనా, ఫ్యూచర్లో ఎదుర్కొనే ఎట్లాంటి కష్టానికైనా ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థి తట్టుకునే కెపాసిటీ కూడా ఉంటుంది. మరి అట్లాంటి ఒత్తిడి లేని విద్యని ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము విద్యా బోధన అందిస్తాం. కాబట్టి ఈ బడిబాట కార్యక్రమంలో మా పైన నమ్మకం ఉంచి, ప్రభుత్వ ఉపాధ్యాయుల పైన నమ్మకం ఉంచి మరి ఈ సంవత్సరం అధిక సంఖ్యలో అడ్మిషన్లు ఇప్పిస్తారని జుగ్గారం గ్రామ ప్రజానికానికి ప్రత్యేకంగా మరి సందర్భంగా మంచిగా ఉపయోగించుకుని మీ బడి, మన బడి, ప్రభుత్వ బడి అంటే ఎక్కడో కాదు, మనందరి బడి. మనందరికీ కూడా అక్కడ హక్కులు ఉంటాయి. కాబట్టి అటువంటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ గ్రామస్తులందరూ కూడా.